తండ్రికి మొత్తం 8 మంది కొడుకులు. చెప్పండి ఎంతమంది? ఈ 8 మంది కొడుకుల్లో ఎక్కువగా శ్రమల పాలైపోయింది ఎవరు? దావీదు భక్తి కలిగినోడా కాదా? మరి భక్తి కలిగినోడైనా దావీదుని ఎందుకు శ్రమపరిచాడు? అసలు దేవుడు ఎవరిని శ్రమపరుస్తాడంటే, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 75వ చరణం చూడండి. అన్నమాట 75వ చరణం నాతో కలిసి. యెహోవా, కొంచెం స్వరం ఎత్తి, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేనెరుగుదును. చివరి మాట నాతో కలిసి చెప్పండి. విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివని నేనెరుగుదును. దేవుడు ఎవరిని శ్రమపరుస్తాడంటే, ఎవరి మీదైతే దేవునికి ఎక్కువ నమ్మకం ఉంటుందో, వీడిని ఎంత శ్రమపరిచినా నన్ను విడిచిపెట్టడో. ఎన్ని ఇబ్బందులు ఈ వ్యక్తి జీవితంలో నేను అనుమతించినా ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను స్తుతిస్తానే ఉంటాడు కానీ, ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను ఆరాధించే ఆరాధికుడిగా బ్రతుకుతాడే కానీ, దేవా నాకెందుకు ఇలా చేశావు? నా జీవితంలో ఈ రోగాన్ని ఎందుకు అనుమతించావు? నా జీవితంలో ఈ అపజయాన్ని ఎందుకు అనుమతించావని ఇతడు నన్ను ప్రశ్నించడో, నా మీద తిరుగుబాటు చేయడో, నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోడో, కలిగిన శ్రమను బట్టి నన్ను నిందించడం కానీ దూషించడం కానీ వీడు చేయడో. శ్రమలో కూడా నన్ను స్తుతిస్తాడు ఈ వ్యక్తిని. ఎవరి మీద దేవునికి విశ్వాసం ఉంటుందో వారి బ్రతుకులోనే దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. అరే గట్టిగా చెప్పండి. నీ జీవితంలో నీకు శ్రమలు వచ్చినాయంటే దాని అర్థం ఏంటి? నీ మీద దేవునికి నమ్మకం, నీ మీద దేవునికి నమ్మకం, నీ మీద దేవునికి నమ్మకం. ఈ బిడ్డ బ్రతుకులో నేను ఎన్ని శ్రమలు అనుమతించినా నన్ను స్తుతిస్తా బ్రతుకుతుందే కానీ, నన్ను ఆరాధిస్తా బ్రతుకుతాడే కానీ, నేను ఇంత ప్రార్థన చేస్తే నాకెందుకు ఇట్లా చేసావయ్యా, ఈ ప్రశ్న నా బిడ్డ నోట రాదు అని ఎవరి మీద దేవునికి నమ్మకం ఉంటుందో వాళ్ళ బ్రతుకులోనే దేవుడు శ్రమలకు అప్పగిస్తాడు. 2 పిల్లలు తప్పు చేశారు అనుకోండి. 2 పిల్లలు తప్పు చేశారు. 2 మన పిల్లలే. మొదటోడు ఉన్నాడు చూసారా, వాడిని ఒక మాట అన్నామంటే బలబల బలబల బల ఏడుస్తాడు, గడగడగడ ఉడుకుతాడు. ఒక దెబ్బ కొట్టినా కూడా సైలెంట్గా ఉంటాడు. రెండోవాడు ఉంటాడు. రెండోవాడి క్యారెక్టర్ పూర్తిగా క్వైట్ ఆపోజిట్. వాడిని ఒక దెబ్బ అట్లా కొట్టబోయే